గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చాలా చప్పగా ఉన్నారు. ఈరోజు సండే స్పెషల్ కదా. కామ్గా తినొచ్చి కామ్గా కూర్చున్నారు, అసలు మాటలు కూడా రావట్లేదు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దామా? వెరీ గుడ్. గుడ్. ఒక డాక్టర్ రీసెర్చ్ చేసి చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఇలా చెప్పాడు, రోజు కొద్దిసేపు చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావంట. కొద్దిసేపు చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావంట. కానీ బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయించి పెట్టింది. 47వ కీర్తన మీరు చదివితే, సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆయన్ని స్తుతించుడి అని. సో ఇందాక చప్పట్లు కొట్టమంటే ఎవరో ఇద్దరు ముగ్గురు కొడతా ఉన్నారు. సో యూత్ అంటే ఎక్కడుంటే అక్కడ అలజడి ఉండాలి కదా. నాకు జనరల్గా యవనస్తులతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఉండమన్న చోట ఉండరు, కూర్చోమన్న చోట కూర్చోరు. ఇటు చూడొద్దంటే అటే చూస్తూ ఉంటారు. అక్కడ కూర్చోవద్దు, మీకు అభ్యంతరం ఏంటి సార్, ఇక్కడే కూర్చుంటా ఉంటారు. మేము కాలేజీలో వస్తూ ఉంటే మాకు ఎదురు వస్తారు, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. మేము అనుకున్నాం యూనివర్సిటీలో అబ్బాయి ఎంత బుద్ధిమంతులో అనుకుంటాం. కానీ మేము ఇలా తినగానే అంటారు. అందుకని నాకు యవనస్తులు అంటే చాలా ఇష్టం. అరే లారీ వస్తుందంటే ఒంటి చేతి ఆపేస్తాను సార్, నా ముందు ఎంత సార్ అంటారు. అరే చచ్చిపోతావారంటే ఏలుతో లేపేస్తాను సార్ లారీని అంటారు. సో అందుకే నాకు యవనస్తులు అంటే ఇష్టం, వాళ్ళతో మాట్లాడటం అంటే చాలా చాలా ఇష్టం. మరి నన్ను ప్రేమించి మరి మీ మధ్యలోకి ఆహ్వానించినటువంటి మరి అబ్రహాం అన్నకి, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి యూత్ లీడర్ ఎవరో ఉన్నారో మరి నాకైతే తెలియదు పేరు అదంతా, వాళ్ళకి మరి మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సాల్మన్ రాజు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చేస్తూ ఉన్నాను. నా భార్య పేరు ఫీబీ. దేవుడు నన్ను ప్రేమించి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, పెర్రీ చెర్రీ. పెర్రీ చెర్రీ. పెర్రీ అంటే ఫ్రూట్, చెర్రీ అన్నా కూడా ఫ్రూటే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి పెర్రీ చెర్రీ మీరు గుర్తుపెట్టుకోవటం కూడా ఈజీ. ఎందుకు చెప్తున్నానంటే మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాకు సమయం 40 మినిట్స్ అన్నారు. 7 కల్లా నేను కంప్లీట్ చేస్తాను. 35 మినిట్స్ నాకు టైం ఉంది. అప్పటికల్లా నేను ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. ఒకసారి ఆదికాండంలోకి రండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయం తీద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. కొన్ని వచనాలు మనం మార్చి చదువుదాం. కొన్ని వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి మనందరికీ తెలిసినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని వచనాలు నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. 24వ వచనం చదువుతున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ తమ్ముడు, చెల్లి, ఒకసారి మన మనసుల్ని మనం సిద్ధపరచుకుందాం. God has given us a wonderful opportunity to listen His word. మన జీవితాల్ని సరి చేసుకోవటానికి, ఆయనకు సమర్పించుకోవటానికి ఎంతోమందికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఈ దినాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒక్క మాట మనం అడుగుదాం. యేసయ్యా, ఈ దినం మీరు నాతో మాట్లాడండి, నా బ్రతుకుని, నా జీవితాన్ని మార్చి ఇక్కడి నుండి పంపించండి. నేను ఇక్కడికి వచ్చే ముందు, వెళ్ళే ముందు ఈ రెండు నేను చెక్ చేసుకుంటే నా జీవితంలో ఒక మార్పు కనపడాలి.
నన్ను కూడా ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపండి అని ఒక్క మాట మనం అడుగుదామా? కృప కలిగిన దేవా, మీ నామానికి వందనాలు. అల్పుడినైన నన్ను సిలువ చాటును మరుగుపరచండి. నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు దీవెన, ఆశీర్వాదం. ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభా, యవన ప్రాయంలో మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి రావడానికి ఇష్టపడ్డారు ప్రభా. బిడ్డల హృదయాల్ని మీరు తృప్తిపరిచి ప్రభా ఎంతో సంతోషంతో వారిని ఇక్కడ ఆశీర్వదించి ఈ ప్రదేశం నుంచి మీరు పంపమని, దేవా మీ సన్నిధిని అనుభవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే ఏ క్యూట్ గర్ల్ కేమ్ అండ్ షీ వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. ఇలా అడుగుతా ఉంది, ఏమండి డార్లింగ్ చాక్లెట్లు ఉన్నాయా అంది. నేను ఆశ్చర్యపోయాను. నాకు కోకోనట్, 5 స్టార్, న్యూట్రిన్ చాక్లెట్స్ తెలుసు, ఈ డార్లింగ్ చాక్లెట్లు కొత్త ఎప్పుడు వచ్చినాయా అని అనుకుంటా ఉన్నాను. వెంటనే షాప్ కీపర్ అన్నాడు, లేవండి లవ్వీ చాక్లెట్లు ఉన్నాయి అన్నాడు. నేను ఇంకా ఆశ్చర్యపోతా అడిగాను, ఐ లవ్ యూ చాక్లెట్లు ఉన్నాయా అన్నాను. అయ్యో అయిపోయినాయి సార్ అని కిస్సెస్ చాక్లెట్లు ఉన్నాయి అన్నాడు. నేను ఇంకా షాక్ అయ్యాను, మీలాగా ఎలా నవ్వుతా ఉన్నాను. కానీ ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, బిహైండ్ దట్ దెర్ ఈజ్ ఎ క్యాప్షన్, క్యాచ్ దెమ్ వైల్ దే ఆర్ యంగ్. క్యాచ్ దెమ్ వైల్ దే ఆర్ యంగ్. యవనంలో ఉన్నప్పుడు వారిని పట్టుకోండి. దట్ ఈస్ ద క్యాప్షన్ బిహైండ్ దట్. అందుకే మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా అది ఎవరికి రెలవెంట్గా ఉంటుందో తెలుసండి? యూత్కే రెలవెంట్గా ఉంటుంది. మీరు మార్కెట్లో ఒక పెన్ను కొనాలన్నా, స్లిప్పర్స్ కొనాలన్నా, డ్రెస్ కొనాలన్నా, మీరు ఏదైనా తీసుకోండి, ఆ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం ఎవరికి రిలవెంట్గా ఉంటాయి అంటే యవనస్తులకే రిలవెంట్గా ఉంటాయి. సినిమాలు కూడా మొత్తం ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే యవనస్తుల చుట్టే ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకే సినీ ప్రపంచానికి యవనస్తులు కావాలి, అడ్వర్టైజ్మెంట్స్కి యవనస్తులు కావాలి, బయట ఉన్నటువంటి బిజినెస్ పీపుల్కి యవనస్తులు కావాలి, పొలిటికల్ లీడర్స్కి యవనస్తులు కావాలి. కానీ ఈ సమయంలో తల్లిదండ్రులకు కూడా మీరు కావాలి, అంతకన్నా దేవునికి కూడా మీరు కావాలి. దేవునికి కూడా యవనస్తులు కావాలి. ఎందుకో చెప్పమంటారండి? యవనస్తులు కట్టగలరు, పగలగొట్టగలరు. ఏదైనా కట్టాలి అంటే దాన్ని కట్టగలుగుతారు, లేదా పగలగొట్టాలంటే పగలగొట్టగలుగుతారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్ని మనం చూస్తే మనకు తెలిసినటువంటి వాక్య భాగం అయినా కానీ ఆయన ప్రార్థన చేసేటువంటి విధానం, పెనుగులాడేటువంటి విధానం మన అందరికీ తెలిసిందైనా కానీ మన కెరీర్కి ఎంతవరకు రెలవెన్సో ఒక్కసారి ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అందుకే ఈ దినాన నా టాపిక్ ఏంటి అంటే బ్లెస్డ్ కెరీర్. ఎవరైనా కోరుకునేది ఏందో తెలుసండి? మన కెరీర్ ఎలా ఉండాలనుకుంటారు? ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటారు, దీవెనకరంగా ఉండాలనుకుంటారు, ఎంతో బ్లెస్సింగ్గా ఉండాలని అందరూ కోరుకునేది అదే. మీరు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత, పరీక్షలు రాసి వచ్చిన తర్వాత పాస్ అవ్వాలనుకుంటారా, ఫెయిల్ అవ్వాలనుకుంటారా? ఏమ్మా, పాస్ అవ్వాలనుకుంటారా, ఫెయిల్ అవ్వాలని? పాస్ అవ్వాలనుకుంటారు కదండి. ఒక ఉద్యోగానికి అప్పీర్ అయిన తర్వాత ఉద్యోగం రావాలనుకుంటారా, వద్దనుకుంటారా? ఉద్యోగం రావాలనుకుంటారు కదండి. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే. అంటే మీ కెరీర్లో మీరు కోరుకునేది ఏందో తెలుసండి? బ్లెస్సింగ్గా ఉండాలి అని, ఆశీర్వాదకరంగా ఉండాలి అని. చిన్నప్పుడు నేను ఇలా చదువుకున్నాను, తల్లి భారతీ వందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం, చదువులు బాగా చదివేదమమ్మా, జాతి గౌరవం పెంచేదమమ్మా. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. నా స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను, జాతి గౌరవాన్ని పెంచుతున్నావా, తుంచుతున్నావా? చెప్పాలి మీరు. జాతి గౌరవాన్ని పెంచుతున్నావా, తుంచుతున్నావా? చెప్పాలి. పెంచుతున్నావా, తుంచుతున్నావా? మాట్లాడతారు కదా. గుడ్. పెంచుతున్నావా, తుంచుతున్నావా? ఒక్క మాట చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న అడగను, నేనే గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకుంటాను మీరు చెప్తే. జాతి గౌరవాన్ని పెంచుతున్నామా, తుంచుతున్నామా? తుంచుతున్నాం. ఎందుకు? ఒకవేళ పెంచుతున్నాము అంటే అవినీతి జరగటానికి లేదు, అక్రమాలు జరగటానికి లేదు, అన్యాయం జరగటానికి లేదు, రేపులు జరగటానికి లేదు కదండి. ఆడపిల్ల బయటికి వెళితే ఇంట్లో అమ్మా నాన్న ఏమని చెప్తారమ్మా మీకు? ఏమని చెప్తారు? జాగ్రత్త అని చెప్తారు. అంటే నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తావు అనేటువంటి గ్యారంటీ లేదు.
బయటికి వెళితే మళ్ళా రావటానికి అవకాశమే లేదు. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే మన జాతిని కట్టాలి అన్నా, పగలగొట్టాలి అన్నా అది ఎవరి చేతిలో ఉందో తెలుసండి? మన చేతుల్లోనే ఉంది. అంతేకాదు, ప్రత్యేకంగా అది ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని యొక్క బిడ్డల చేతుల్లో ఉంది. ఎందుకు అంటే నువ్వు నేను ఈ సమాజాన్ని బాగు చేయకపోతే బయట వాళ్ళు ఎవరు కూడా బాగు చేయలేరు. కానీ ఈ సమాజంలో నువ్వు నేను ఆ విధంగా బ్లెస్సింగ్గా ఉండాలి అంటే, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే మొదట మనం ఏం చేయాలో తెలుసండి? దీవించబడాలి. మొదట మనం ఆశీర్వదించబడాలి. ఒకవేళ నువ్వు నేను దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా ఇతరులకి మనం దీవెనకరంగా ఉండలేం. యాకోబు గారికి ఆ సంగతి అర్థమైంది. అన్నీ ఉన్నాయి, మొత్తం సంపాదించుకున్నాడు, ధనమంతా ఉంది, అన్నీ తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని దగ్గర ఆయనకు కావాల్సింది ఒక కొరత ఉంది. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసండి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను ఇక్కడి నుంచి పోనివ్వను. మీరు కూడా ఆ మాట చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట మీరు చెప్పాలి. ప్రభా, నా కెరీర్ని నువ్వు బ్లెస్ చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా అని చెప్పగలగాలి. నా కెరీర్ని నువ్వు ఆశీర్వదించాలి ప్రభా అని దేవుణ్ణి మనం అడగాలి. కెరీర్ అనేటువంటి ఇంగ్లీష్ మాట ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటో తెలుసండి? ద వే, ద పాత్, మార్గం. అంటే ఏ మార్గంలో వెళ్ళాలో నీకు నాకు అర్థం కాకపోతే, ఏ మార్గంలో పయనించాలో నీకు నాకు తెలియకపోతే మన కెరీర్ ఏమవుతుందో తెలుసండి? ఒక పాయింట్లో జీరో అయిపోతుంది. చాలామంది పీజీలు కంప్లీట్ చేస్తారు, పిహెచ్డీలు కూడా చేసేస్తారు. కానీ అయిపోయిన తర్వాత ఆ కోర్స్కి ఏముండదో తెలుసండి? వాల్యూ ఉండదు. ఎందుకు చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నువ్వు బస్ ఎక్కి కూర్చున్నావు అనుకోండి, నువ్వు బస్ ఎక్కి కూర్చోగానే కండక్టర్ వచ్చి నిన్నేమడుగుతాడు? ఏమడుగుతాడండి? టిక్కెట్ అడుగుతాడు. బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు చెప్పాలి, నేను ఇక్కడి నుంచి పలానా చోటకు వెళ్ళాలి అని చెప్పాలి. అలా కాకుండా ఎక్కడికో చోటకి ఇవ్వండి సార్ అన్నారనుకోండి, మళ్ళీ అడుగుతాడు, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటారు. ఎక్కడికో చోటకి ఇవ్వండి సార్ అన్నారనుకోండి, డైరెక్ట్గా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? విశాఖపట్నం తీసుకెళ్తారు. ఎందుకు? అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్ ఉంది కదండి. అంటే సంథింగ్ హ్యాపెండ్ అనుకుంటారు, నీకేదో జరిగింది అనుకుంటారు. అంటే నువ్వు బస్ ఎక్కితే నువ్వు చెప్పాలి. ఎందుకో చెప్పమంటారండి? మాటలు రాని బస్కి ఒక గమ్యం ఉంది, మాటలు రానటువంటి ట్రైన్కి ఒక గమ్యం ఉంది. నువ్వు నేను చక్కగా మాట్లాడగలం, పాటలు పాడగలం, అన్నీ ముచ్చటించగలం. కానీ నీకు నాకు ఒక గమ్యం కానీ లేకపోతే మన కెరీర్ ఏమవుతుందో తెలుసండి? జీరో అయిపోతుంది. అన్ని సంవత్సరాలు మనం గడుపుతాం, సంవత్సరాలన్నీ వృధా అయిపోతాయి. తర్వాత కూర్చొని ఏడ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థం కాక చచ్చిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కెరీర్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత అయ్యో ఇంక నేను పనికిరానేమో, లేదా నాకు ఈ సీట్ రాలేదు కాబట్టి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కులు ఎలా తెచ్చుకోవాలో మీ కాలేజీల్లో చెప్తారు. 100కి 100 ఎలా తెచ్చుకోవాలి, 150కి 150 ఎలా తెచ్చుకోవాలి, 60కి 60 ఎలా తెచ్చుకోవాలో చెప్తారు. కానీ నువ్వు అనుకున్నటువంటి మార్కులు రాకపోతే, నువ్వు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే, నువ్వు అనుకున్న విధంగా నీట్లో నీకు ర్యాంక్ రాకపోతే నువ్వు ఎలా బ్రతకాలో చెప్పరు కాలేజీలో. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు జీవించాలో మనకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? బైబిల్ గ్రంథంలో నుంచి వస్తుంది. అందుకే ఈ బైబిల్ గ్రంథం మనం తీసుకుంటే దీనిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది ఆథర్స్ ఈ 66 పుస్తకాలని రాశారు. 3 ఖండాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ 66 పుస్తకాలని రాశారు. వీళ్ళంతా కాంటెంపరీస్ కాదు, ఒక సమయంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, రకరకాల ఏజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు. కానీ ఎక్కడ కూడా దీనిలో కాంట్రడిక్షన్ అనేది కనపడదు, వ్యతిరేకత అనేది కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి రాయమని మనందరికి వైట్ పేపర్లు ఇచ్చారనుకోండి, మీరు చెప్పండి మనందరం ఒకే విధంగా రాస్తామండి? ఎట్టి పరిస్థితుల్లో రాయం. డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి కదా. కానీ బైబిల్ గ్రంథం మనం చూస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ దీనిలో ఉండవు. ఒక్క వ్యక్తి గురించి ఎంఫసిస్ చేసినట్టు ఉంటుంది, ఒక్క వ్యక్తి గురించి రాసినట్టు ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దీనిలో ఫిలాసఫీ ఉంది, హిస్టరీ ఉంది, లిటరేచర్ ఉంది, లా ఉంది, సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఆరిజిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో.
అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, సమ్ బుక్స్ ఇన్ఫార్మ్, వెరీ ఫ్యూ బుక్స్ రీఫార్మ్, బట్ ఓన్లీ వన్ బుక్ ట్రాన్స్ఫార్మ్స్, దట్ ఈస్ ద బైబుల్ అన్నాడు. కొన్ని పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఇస్తే, కొన్ని పుస్తకాలు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఒకే ఒక పుస్తకం అంట మన బ్రతుకునే మార్చేస్తుందంట, జీవితాన్నే మార్చేస్తుందంట. ఆ పుస్తకం ఏందండి? బైబుల్. ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉంది? ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. వన్ మ్యాన్ సెడ్ లైక్ దిస్. దీని గురించి ఏమన్నాడో తెలుసండి? ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. వాట్ ఈస్ దిస్? లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రేమ లేఖ. ఎవరన్నా ఒక అమ్మాయికో అబ్బాయికో ప్రేమలాగా వచ్చింది అనుకోండి, రావాలని కాదు, వచ్చింది అనుకోండి, ఎలా చదువుతారండి? ఎలా చదువుతారు? వాళ్ళ మమ్మీ డాడీ మీద ఇట్లా ఓపెన్ చేస్తారా? ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చీపురో కర్ర తీసుకుంటారు కదా, సీక్రెట్గా రూమ్లోకి వెళ్ళి గడి పెట్టుకొని ఏసీ వేసుకొని బెడ్ మీద పడుకొని ఇటు తిరుగుతా అటు తిరుగుతా, ముఖం చూస్తా, అబ్బా ఫీలింగ్స్ చూస్తా, ఆహా ఎంత అద్భుతంగా చదువుకుంటావో కదా. కానీ దానివల్ల చచ్చిపోతారు. ఒక్కరోడు ఇలా అన్నాడు, నీ ప్రేమ నాకు ఆక్సిజన్ అనుకున్నాను, కానీ మీ నాన్న నాకు కార్బన్ డైఆక్సైడ్ అయిపోయాడు, అందుకే నేను H2SO4 అవుదామని. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. పైన పోస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. వీడు ఐ లవ్ యూ అంటాడు, అమ్మాయి నో లవ్ యూ అంటుంది. వెంటనే ఏం చేస్తున్నారండి? యాసిడ్ పోసేస్తున్నారు. కానీ ఆయన అంటా ఉన్నాడు, ఇట్ ఈజ్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏమైనా ఉందా అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద బైబుల్. ద బైబుల్. అందుకే ఇట్ బికేమ్ హోలీ బుక్. సో ద బైబుల్ ఇట్ సెల్ఫ్. బైబిల్ గురించి ఏం చెప్తుందో తెలుసండి? లేఖనము మనుషుని యొక్క ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి దీన్ని రాశారు. కాబట్టి దీనిలో ఏం లేదో తెలుసండి? కాంట్రడిక్షన్ అనేది లేదు, వ్యతిరేకత అనేది లేదు. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. రోజుకి ఎంతసేపు చదువుతారు బైబిల్ని? తమ్ముడు చెల్లి అన్న, ఇలాంటి ప్రశ్నలు అడిగితే రెండోసారి మా చర్చికి ఇన్వైట్ చేయమనుకుంటున్నారు కదా. నేను జనరల్గా యూనివర్సిటీలో చేస్తాను కాబట్టి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటాను. ఇట్ ఈజ్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్, నౌ ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నీ బ్రతుకుని మార్చేది, జీవితాన్ని బాగు చేసేది కదండి, బ్లెస్డ్ లైఫ్ అంటున్నాం కదండి. అలాంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేది ఎవరో తెలుసండి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. తమ్ముడు చెల్లి, దుష్టులు ఆలోచించప్పు నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అబ్బా, మీరు చదివితే మీ పుస్తకాలు ఎన్ని గంటలు చదువుతారు? మీ బుక్స్ ఎన్ని గంటలు చదువుతారు? ఆ పుస్తకాలు కొన్నిసార్లు సూసైడ్ చేసుకునేటట్టు చేస్తాయి. చదవద్దని కాదు, చదవాలి. చదవాలి, కానీ బైబిల్ కూడా చదవాలి. సమస్య ఏందో తెలుసండి? దేవుని పిల్లలు బైబిల్ చదవరు. అసలు కొంతమంది షేమ్గా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది చక్కగా మొబైల్ ఫోన్లో బైబిల్ ఉంది కదా అని ఫోన్లు తీసుకొని వస్తున్నారు ఈ మధ్య. ఆ ఫోన్ నువ్వు చూస్తూ ఉంటే సడన్గా మెసేజ్ వస్తుంది దానిలోకి. ఇప్పుడు బైబిల్లో నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడికి షిఫ్ట్ అవుతావు? మెసేజ్లోకి వెళ్ళిపోతావు కదండి. నువ్వు దానిలో నుంచి మెసేజ్లోకి వెళ్ళిపోతావు, డైవర్ట్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. కానీ లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్, నీకంటూ పర్సనల్ బైబిల్ ఉందా? ఏమో బైబిల్ ఉందా? పర్సనల్ బైబిల్ ఉందా? ఖచ్చితంగా పర్సనల్గా వెరీ గుడ్. పర్సనల్ బైబిల్ ఉండాలి. మీ అందరికీ పర్సనల్ బైబిల్ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అందుకే బ్లెస్డ్ కెరీర్, నిజంగా నా కెరీర్ ఆశీర్వదించబడినటువంటి కెరీర్గా ఉండాలి అంటే ఇక్కడ యాకోబు గారి జీవితంలో నుంచి కొన్ని మాటల్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. సో మొట్టమొదటిది ఏంటి అంటే దేవుని యొక్క ప్రజెన్స్ మనకి కావాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాటలు కానీ మనం చదివితే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక్కడే మిగిలిపోయాడంట. ఈ బికేమ్ అలోన్. ఈ సెంట్ ఎవ్రీవన్. అందరినీ పంపించేశాడు. ఈ బికేమ్ అలోన్. ఈ వాంటెడ్ టు స్పెండ్ హిస్ టైం. ఎవరితోనో తెలుసండి? సృష్టికర్త అయినటువంటి దేవునితో. ఆయనతో సమయం గడపటానికి ఇష్టపడ్డాడు.
గడపటానికి ఆశపడతా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనకి అర్థమైంది ఎవరు కావాలి అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ కావాలి. ఎందుకు అంటే మనందరికీ తెలిసినటువంటి స్టోరీయే. వాళ్ళ అన్నను మోసం చేశాడు కదండి. వాళ్ళ అన్న శపథం చేశాడు, యాకోబుని నేను ఖచ్చితంగా చంపేస్తానని. వాళ్ళ అమ్మ చక్కగా అక్కడి నుంచి ఏం చేసింది, అక్కడి నుంచి పంపించేసింది. ఎక్కడికి పంపించింది? లాబాన్ దగ్గరికి పంపించేసింది. అక్కడి నుంచి పంపించేసింది. ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉంటాడు, కోపం ఉంటుంది కదండి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. కానీ లోపల ఏముందో తెలుసండి, భయం ఉంది. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు, లోపల భయం ఉంది. ఆ భయంలో నుంచి బయటికి రావటానికి ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన అడుగుతూ ఉన్నాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు మనం చూస్తే 32వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 32వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి కదండి. యాకోబు మిక్కిలి భయపడి, అంతేకాదు 12వ వచనం కూడా కింద మనం చూస్తే 32వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఇప్పుడు లోన ఏముందో తెలుసండి, భయం ఉంది. భయం ఉంది. మీకెప్పుడు భయం ఉంటుంది? జనరల్గా ఎప్పుడు భయం ఉంటుంది? పరీక్షలప్పుడు కదండి భయం ఉంటుంది. నీట్ రాసి వచ్చిన తర్వాత ధైర్యంగా ఉంటారా మీరు? ఎంసెట్ రాసిన తర్వాత, ఈ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఖుషిగా ఉంటారా? మీరు పైకి నవ్వుతున్నట్టున్నా రేపు రిజల్ట్స్ అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా టెన్స్ ఉంటుంది కదండి. భయం అనేది ఉంటుంది. ఈయన కూడా భయపడతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయనకి దేవుని సన్నిధి అవసరమైంది. మీ దృష్టికి ఒక మాట నేను తీసుకొస్తాను. సో దీనిలోనే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, కొంచెం త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు కూడా చుట్టూ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా ఏం కావాలో తెలుసండి, ధైర్యం కావాలి. శత్రువుల్ని జయించాలి అంటే ఎవరు సహాయం కావాలి? దేవుని యొక్క సహాయం కావాలి. ఎందుకు దేవుని యొక్క సహాయం కావాలి అంటే ఆశీర్వదించేది ఎవరు అంటే దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు నరుణ్ణి చేసిన తర్వాత నరుణ్ణి దేవుడు ఏం చేశాడో తెలుసండి, వాళ్ళని ఆశీర్వదించాడు. అందుకే బ్లెస్సింగ్ మార్కెట్లో దొరికేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. ఏమండి నాకు ఒక 1/2 కేజీ ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అంటే రాదు. ఉన్నవాళ్ళు ఎప్పుడో వెళ్ళి కొనుక్కుంటారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళేలోపే అమ్ముడుపోతుంది మొత్తం. ఆశీర్వాదం కొనుక్కుంటే వచ్చేది కాదు. అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసండి, దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందుకే సో దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంటండి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. 7వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి ఏమి ఇచ్చాడంటండి? విజయం ఇచ్చాడు అంట. అతనికి నెమ్మది కలుగు చేసాడు అంట. అంటే నలుదిక్కుల అతనికి విజయం ఇచ్చాడు, నెమ్మదిని కలుగు చేశాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. 7వ అధ్యాయంలోనే 8, 9 వచనాలు చదువుతారా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. అందుకే మనకి ఎవరు తోడు కావాలో తెలుసండి, దేవుని యొక్క తోడు కావాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం కూడా మనం చూస్తే అందుట్లో పదే ఆయన ఏం చెప్తాడో తెలుసా? నేను నీతో వస్తాను, నువ్వు భయపడొద్దు. అందుకే మన కెరీర్లో మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఖచ్చితంగా మన కెరీర్కి సంబంధించి ఏముంటుందో తెలుసండి, భయం ఉంటుంది.
ఖచ్చితంగా మన కెరీర్కి సంబంధించి భయం ఉంటుంది. ఆ భయంలో నుంచి బయటికి రావాలి అంటే ఇప్పుడు నీకు నాకు ఎవరు నడిపింపు కావాలండి? దేవుని యొక్క నడిపింపు కావాలి. దేవుని యొక్క సన్నిధి నీకు నాకు కావాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధి నీతో నాతో ఉంటుందో అప్పుడు ఏముండదో తెలుసండి? భయం ఉండదు. అందుకే మోషేని నడిపించినటువంటి నేను ఇప్పుడు యెహోషువతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను కూడా నడిపిస్తాను. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నేను నీతో పాటు వస్తాను, నువ్వు భయపడొద్దు, జడియొద్దు అని పదే పదే చెప్తా ఉన్నాడు. ఇలాంటి మాటలు మనకి ఎవరు చెప్తారండి? ఇలాంటి మాటలతో మనల్ని ఎవరు ఆదరించగలరు? ఎవరు ఆదరించలేరు. అందుకే మీరు పరీక్షలు రాసిన తర్వాత, పరీక్షలు రాయబోయే ముందు మనం చూస్తే భయంతో చచ్చిపోయేవాళ్ళు కొంతమంది అయితే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేయలేక చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. కావాలంటే మీరు పేపర్ చూడండి. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ రాసి దానిలో స్టాటిస్టిక్స్ మొత్తం ఎంతమంది చచ్చిపోయారు లాస్ట్ ఇయర్లో, పరీక్షలకు ముందు పరీక్షల తరువాత, అవన్నీ దానిలో మెన్షన్ చేశాను. ఎందుకు అంటే ఇట్ ఈస్ ట్రూ, ఇది వాస్తవం, బయట జరుగుతున్నటువంటి సత్యం. బట్ వాట్ అబౌట్ అస్? మన గురించి ఏంటి? దేవుని బిడ్డలుగా మనం ఎలా ఆలోచన చేస్తున్నాం? అందుకే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు భయాన్ని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు, భయం గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధి నీతో నాతో వస్తుంది. అంతేకాదు ఆయన స్ట్రాటజీ మనకిస్తాడు, విక్టరీ మనకిస్తాడు, విజయాన్ని మనకిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు నేను ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు నేను ఆయన చెప్పినట్టు మనం విన్నప్పుడు. అందుకే మొట్టమొదటిది మనం చూస్తే నీడ్ గాడ్స్ ప్రజెన్స్. ఆయన సన్నిధి నీతో నాతో ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసండి? ఆయన నిన్ను నన్ను బ్లెస్ చేస్తాడు. మీకు ఎగ్జామ్స్ అప్పుడు, పరీక్షలకు వెళ్ళబోయే ముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? దేవుడి మీద ఎంత భయం ఉంటుంది? రేపు ఎగ్జామ్కి వెళ్తారు, దేవుని మీద ఎంత భయం ఉంటుంది? కదిలిస్తే ప్రార్థన చేస్తారు కదండి, మిమ్మల్ని టచ్ చేస్తే ప్రార్థన చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని టచ్ చేయగానే ప్రభా 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 దేవా 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 అయ్యా అయ్యా నాకు సహాయం దయచేయ మాట్లాడితే. ఇంకా మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభా నా పెన్నులో నువ్వు ఇంకా ఇయ్యండు ప్రభా. అబ్బా, దేవుడికి ఇంక వేరే పని లేదు. ప్రభా నా చేతిలో చెయ్యేసి రాయించు ప్రభా. ఆహా, అవసరమైతే అబ్రహాం అన్నలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్ను తీసుకొని వెళ్ళి ఇస్తాం, అన్న ఈ పెన్ను కోసం ప్రార్థన చేయన్నా. ఆహా, నేను 100 పెన్నులు పంపిస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చదవకుండా ఆ పెన్నులకి ప్రార్థన చేసి పంపిస్తే పాస్ అవుతారంటే నేను 100 పెన్నులు పంపిస్తాను. అవ్వదు. ఎందుకు అంటే నీ కెరీర్లో బ్లెస్ చేయబడాలి అంటే హియర్ వీ హ్యావ్ ఏ ప్రాసెస్. వీ నీడ్ గాడ్స్ ప్రజెన్స్. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది, యెహోవా ఏసేపు నాకు తోడుగా ఉండెను గనక అతడు వర్ధిల్లుచుండెను. యెహోషువకు తోడుగా ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించుచుండెను. అందుకే నీ కెరీర్లో నువ్వు వర్ధిల్లాలి అంటే, నీ కెరీర్లో నువ్వు బ్లెస్ చేయబడాలి అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, మనకి ఎవరు ప్రజెన్స్ కావాలి అండి? దేవుని యొక్క ప్రజెన్స్ మనకి కావాలి. రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తాను. దీనిలోనే 32వ అధ్యాయంలో కింద ఉన్నటువంటి మాటలు 25వ వచనం చదువుతారు ఒకసారి. 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం 32, 25. 32వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి ప్లీజ్. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. అంటే ఆ జాయింట్ ఏమైందో తెలుసండి? తప్పిపోయింది. దీని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే డిజైర్. నీ కెరీర్లో నువ్వు బ్లెస్ చేయబడాలి అని ఆశ ఎవరికి ఉండాలి అండి? నీకుండాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్ టు ఓపెన్ ద క్లోజ్డ్ మైండ్. ఈ ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటో తెలుసండి? మూయబడినటువంటి మనసు తెరవటం. దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
నీ హృదయాన్ని నువ్వు తెరవలేదనుకోండి, నీ మనసుని నువ్వు తెరవలేదనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందండి? ఉపయోగం ఏమి ఉండదు. నేను మంచినీళ్ళు ఇస్తే నువ్వు తాగితే నీ దాహం తీరుతుంది. నువ్వు తాగలేదనుకోండి, నీ ఇష్టమే. నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నేను తాగాను, నేను హ్యాపీ, వెరీ కంఫర్టబుల్. మీకు దాహం అయితే మీకు వాటర్ ఇస్తే తాగితే అది ఎవరి చేతుల్లో ఉందో తెలుసండి? ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది నీ చేతుల్లో ఉంది. అందుకే నీవు కెరీర్లో బ్లెస్ చేయబడాలి అని నీకేముండాలో తెలుసండి? ఆశ ఉండాలి. ఆ ఆశ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? భారాన్ని బట్టి ఆశ ఉంటుంది, నీకున్న బర్డెన్ని బట్టి ఆశ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, అరే లేరా, చదువు 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 అంటారు కదండి. నా ప్రశ్న, ఎన్ని గంటలకు లెగుస్తారు మీరు? రోజు ఉదయాన్నే ఎన్ని గంటలకు లెగుస్తారు అన్న? మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏందన్నా అని అనుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు ఎవరు లేరు, నో ప్రాబ్లం. అమ్మ నాన్నోళ్ళు లేరు, వాళ్ళు ఉంటే కొంచెం కష్టమే చెప్పటం. మీరు చెప్పొచ్చు. ఎన్ని గంటలకు లెగుస్తారు? రోజు ఎన్ని గంటలకు లెగుస్తారు? నేనేమంటాను అంటే, దేవుని పిల్లలుగా యు మస్ట్ గెట్ అప్ బై 5. 5 గంటల తర్వాత బెడ్ మీద ఉండకూడదు. 5 నుంచి 9 వరకు చదివేది 100% ఎక్కుతుంది మీకు, 100%. 11 నుంచి 4 గంటల దాకా చదివేది 20% ఎక్కుతుంది మీకు. మీ బ్రెయిన్ అట్లా పనిచేస్తుంది. మీరు మార్నింగ్ 5 గంటల నుంచి 9 గంటలు చదివితే 100% గుర్తుంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈవినింగ్ కూడా, ఈవినింగ్ 5 నుంచి 10 వరకు మీరు చదివితే 10% మీకు గుర్తుంటుంది ఆ టైంలో చదివితే. మార్నింగ్ ఎందుకో చెప్పమంటారండి? వెరీ ప్లెజెంట్, వెరీ ప్లెజెంట్. 5 గంటల తర్వాత బెడ్ మీద ఉండకూడదు. ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది, తన పేరు జెరీ. ఉదయాన్నే 4 గంటలకు లెగవాలనుకుంటాడు ప్రతిరోజు. తనంతట తానే చెప్పుకుంటాడు, ఏ జెరీ కమాన్ హియర్, యూ గెట్ అప్, డూ యూ నో వాట్ ఈస్ ద టైమ్ నౌ? నౌ టైమ్ ఈజ్ 4 o'clock, కమాన్ కమాన్, గెట్ అప్ గెట్ అప్. He says himself and finally got up at 4 o'clock. He became the self motivator. నువ్వు కూడా, ప్రభా నేను నీ కోసం చదువుతాను, నాకు నీ కృపను అనుగ్రహించు ప్రభా అని నీకేముండాలో తెలుసా? ఆశ ఉండాలి. మొట్టమొదటిది ఏం చెప్పానండి? దేవుని యొక్క ప్రజెన్స్, ఆయన సన్నిధి మనతో ఉండాలి. రెండోది డిజైర్, ఆశ ఉండాలి. మూడోది ఎఫర్ట్. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసండి? పోరాడుతూ ఉన్నాడు, ఆయనతో పోరాడుతూ ఉన్నాడు. హోషియా గ్రంథం తీస్తారు ఒకసారి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. మగసిరి గలవాడై ఏం చేశాడంటండి? దేవునితో పోరాడాడంట. ఎఫర్ట్. నువ్వు నేనేం చేయాలో తెలుసండి? ఎఫర్ట్స్ పెట్టాలి. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, డూ యూ హ్యావ్ యువర్ పర్సనల్ టైం టేబుల్? మీకంటూ మీ పర్సనల్ టైం టేబుల్ ఉందా? అది స్టిక్ చేసుకున్నారా మీ ఇంటి దగ్గర? మీరు లెగవగానే చూడగానే, లేదా మీ హాస్టల్లో ఉంటే మీ హాస్టల్లో డూ యూ హ్యావ్ యువర్ పర్సనల్ టైం టేబుల్? మనం ఎన్ని గంటలకు లెగుస్తామో తెలియకుండా, ఎన్ని గంటలకు పడుకుంటామో తెలియకుండా, ఎన్ని గంటలు చదువుతామో మనకు అర్థం కాకుండా, ఎంత సమయం మనం దేవునికి ఇస్తామో మనకు తెలియకుండా మనకేమి రావాలో తెలుసండి? ఆశీర్వాదం రావాలి. మనం కోరుకుంటా ఉన్నాం. కానీ యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏందో తెలుసండి? ఆయన ప్రజలందరూ చూస్తే, యాకోబు నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా, ఇన్ని గొడ్లు ఉన్నాయి నీకు, ఇన్ని గాడిదలు ఉన్నాయి, ఇన్ని గేదెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంతమంది జనాంగం ఉన్నారు, యు ఆర్ సో బ్లెస్డ్ అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఐఎమ్ నాట్ బ్లెస్డ్, ఐఎమ్ నాట్ బ్లెస్డ్. నాకు చాలామంది చెప్తా ఉన్నారు, మాకు 2 ఇళ్ళు ఉంటాయండి, నాకు 3 ఇళ్ళు ఉన్నాయండి, 2 కార్లు ఉన్నాయండి అని చెప్తా ఉంటారు. అక్రమం ద్వారా కూడా సంపాదించవచ్చు, అన్యాయం ద్వారా కూడా సంపాదించవచ్చు. దట్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్. ఈయనకి అర్థమైంది, ఈయనకి బ్లెస్సింగ్ కావాలి దేవుని దగ్గర నుంచి. తనకు అర్థమైంది, ఇవన్నీ సంపాదించాను కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. అందుకే నాకు బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి కావాలి అంటే దేవుని దగ్గర నుంచి కావాలి. ఎఫర్ట్స్.
మీరు ఎంత ఎఫర్ట్ మీరు పెడతా ఉన్నారు దేవుని సన్నిధిలో? ఎఫర్ట్స్ మనం పెడదాం. అందుకే ఆయన రెజిల్ పోరాడుతూ ఉన్నాడు. ఒక్క మాట మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఎరుగుదుం గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. తమ్ముడు చెల్లి, ప్రైజ్ ద లార్డ్. నేను కనిపిస్తున్నానా? మీరు ఎవరి కోసం చదవాలి? ఎవరి కోసం చదవాలి? ప్రభు కోసం చదవాలి, దేవుని కోసం చదవాలి. ప్రభా, నేను చదవకపోతే నీ నామానికి అవమానం తీసుకొస్తాను. ప్రభా, ఇప్పటి వరకు నేను ఎఫర్ట్స్ పెట్టలేదు. అందుకే ఏముండాలో తెలుసండి? కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్. ఈయన జీవితంలో మనం చూస్తే కమిట్మెంట్ ఉంది. డూ ఆర్ డై. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్నేం చేస్తాను? వదిలిపెడతాను. అప్పుడు దాకా నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. డూ ఆర్ డై. కమిట్మెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు మీరు? ఎంత కష్టపడతారు మీరు? మనం అటు వెళ్తా ఉన్నాం అనుకోండి, మామిడి చెట్టు కనపడింది, చాలా రైపెన్ పండున్నాయి మామిడికాయలు, కోసుకొని తిన్నాం, చాలా టేస్టీగా ఉంది, తీయగా ఉంది కదండి. ఆ రూట్ కట్ చేసి తిన్నాం అనుకోండి, రూట్ ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఫ్రూట్ ఏమో తీయగా ఉంది, రూట్ ఏమో చేదుగా ఉంటుంది. అందుకే సక్సెస్ ఈజ్ వెరీ స్వీట్, ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్, బట్ ఇట్స్ సీక్రెట్ ఈజ్ స్వెట్. ఇట్స్ సీక్రెట్ ఈజ్ స్వెట్. ఫస్ట్ క్లాస్ నువ్వు వచ్చేదాకా ఎవరికి తెలియదు. నువ్వు జాబ్లో నీకు ర్యాంక్ వచ్చేదాకా ఎవరికి తెలియదు. మొన్న నీట్లో ర్యాంక్ వచ్చింది. వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్తున్నాడు, ఆల్రెడీ వాళ్ళ పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్కి వచ్చాడు, ఇంకొక బాబుకి ర్యాంక్ వచ్చింది. ఎంత ఖుషీగా ఉన్నాడు అంటే సంతోషంగా ఉన్నాడు. ఎందుకో తెలుసండి? సంవత్సరం అంతా ఏం చేశాడో తెలుసా? కష్టపడ్డాడు. 2 years హార్డ్ వర్క్ చేశాడు. హీ గాట్ ఇట్. అందుకే ఉద్యోగం రాగానే హే అని ఎగిరి గంతేస్తారు కదా, ఎగిరి గంతేస్తారు కదండి. అందుకే ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్, బట్ ఇట్స్ సీక్రెట్ ఈజ్ స్వెట్. కష్టపడాలి, కష్టపడాలి. మనం కష్టపడితే ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? దీవిస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఏ కష్టము చేసినానో ఫలితమే దొరుకును. అందుకే సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చీమల యొద్దకి వెళ్ళాలి. అందుకే యాకోబు గారి జీవితాన్ని మనం చూస్తే హీ హ్యాస్ దట్ కమిట్మెంట్. పోరాడుతూ ఉన్నాడు దేవునితో, రెజిల్ చేస్తూ ఉన్నాడు, కమిట్మెంట్ ఉంది. డూ ఆర్ డై. ఎన్ని అవంతరాలు వచ్చినా దానికోసం నిలబడటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఛాలెంజెస్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉంది, మొగసిరి గలవాడై ఆయన ఏం చేశాడో తెలుసండి? పోరాడాడనట. మనకి ఎందుట్లో ఒక సబ్జెక్టులో 2 మార్కులు తక్కువ వస్తే 4 రోజులు నిద్రపోం కదండి. కానీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎందుకు తక్కువ వచ్చినాయి అని. డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. బయట వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, వాళ్ళకు హోప్ ఉండదు, వాళ్ళు చచ్చిపోతారు కూడా. కానీ నువ్వు నేను అలా అవటానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు చచ్చిపో అనే స్వరం నీకు వినపడుతుందంటే అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసా? సాతాను దగ్గర నుంచి వచ్చింది. అందుకే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు అవర్ సక్సెస్. నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి అదేమవ్వాలో తెలుసండి? నీకు స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి నీ సక్సెస్ కోసం. సో ప్రభు సన్నిధిలో నువ్వు ఆ విధంగా అడగగలగాలి. ఛాలెంజెస్ ఉంటే ఆ ఛాలెంజెస్ని మనం ఏం చేయాలో తెలుసండి? ఎదుర్కోగలగాలి. నాకు టైం లేదు కాబట్టి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంతేకాదు పేషెన్స్. ఎప్పుడు దాకా పోరాడాడండి? తెల్లవారే వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు, రెజిల్ చేస్తూ ఉన్నాడు కదండి. నా జీవితంలో కూడా విద్యార్థులుగా, స్టూడెంట్స్గా, దేవుని బిడ్డలుగా మనకేముండాలి? పేషెన్స్ ఉండాలి. మీరు ఎంత సౌమ్యంగా ఉంటారు ఇంట్లో? కూర బాగలేదనుకోండి, కొడితే ప్లేట్ ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది. మీరు అనుకున్నది కొనిలేదనుకోండి, దిండులో తల పెడితే ఏడ్చి దిండు తడిసిపోయింది. ఒకవేళ గ్లాస్ తీసుకొని వస్తే గ్లాస్ నిండిపోయిద్ది కన్నీళ్ళతో కదండి, తెలియకుండానే. భావోద్రేకాలు. అందుకే నా భావోద్రేకాలు ఎవరి ఆధీనంలో ఉండాలో తెలుసండి?
దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. ఒకవేళ దేవునికి మన జీవితాన్ని ఇవ్వలేదనుకోండి, మన భావోద్రేకాలు మన ఆధీనంలో ఉండవు, తప్పిపోతాయి మన భావోద్రేకాలు. కానీ యాకోబు గారి జీవితాన్ని మనం చూస్తే ఆయనకేముందో తెలుసండి, పేషెన్స్ ఉంది. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా, దీవించాడు, ఆయన పేరుని మార్చాడు. యాకోబు పేరుని ఏమని మార్చాడండి? అక్కడ ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను కదా. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితువు గనక ఇక మీదటి నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదన్ను. ఒక మాట మనం చదువుదామా? ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? 27:18. అతడు తన తండ్రి వద్దకు వచ్చి అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. చదువమ్మా. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణు, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి. అంటే ఎంత మోసం అండి. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఏ డే అండి ఈరోజు? ఫాదర్స్ డే. వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని ఏం చేస్తున్నాడు? చీట్ చేస్తున్నాడు. యాకోబు అంటే ఏందో తెలుసా? డిసీవర్, మోసగాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పచ్చి అబద్ధం చెప్తున్నాడు కదండి. అన్న 4 రోజుల నుంచి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు అన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. చాలా కష్టం. డిసీవర్. వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసండి? మోసం చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అమ్మాయి బండి మీద వెళుతూ ఉంది. అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. వాళ్ళ నాన్నగారు బండి నడుపుతూ ఉన్నాడు. ఎంత ఖుషి, మా అమ్మాయి చక్కగా చదువుకుంటుంది ఇక్కడ అని. కానీ వెనక బండి మీద కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి హాయిరా అంటుంది. మేమందరం అక్కడే ఉన్నాం. వాళ్ళ నాన్నకి అది స్క్రీన్ మీద కనపడింది అనుకోండి, ఇలాంటి స్క్రీన్ మీద ఎదురు బండి నడుపుతున్నప్పుడు గుండె ఏమైపోతుంది? గుండె ఆగిపోతుంది కదండి. ఎంతమందివి మనం తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నామో. డిసీవర్స్. నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. ఎన్నిసార్లు అబద్ధం చెప్పుంటాం. అందుకే ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఇప్పుడు ఆయన పేరు అడుగుతున్నాడు కదా. నీ పేరేంటి అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడండి? అక్కడ చూడండి, ఆయన ఏమని చెప్పాడు? 26వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనన్ను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు ఏమని చెప్పాడండి? యాకోబు అన్నాడు. ఇంతకుముందు చదివిన దానిలో ఏమన్నాడు? ఏశావు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసండి? యాకోబు అంటున్నాడు. ప్రియ తమ్ముడు చెల్లి, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని దగ్గరకు వచ్చాం. ఆయన ఒప్పుకున్నాడు, పాపాన్ని కప్పుకోలేదు. నేను మోసగాడిని ప్రభా అని ఒప్పుకున్నాడు. నాలో భయం ఉంది ప్రభా అని ఒప్పుకున్నాడు. నేను దోచుకునేవాడిని ప్రభా అని ఒప్పుకున్నాడు. మా అన్నని మోసం చేశాను ప్రభా అని ఒప్పుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను మోసగాడిని అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? వెరీ గుడ్, రియల్లీ అప్రిషియేట్ యూ, బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ నేమ్. నీ పేరు నేను మారుస్తూ ఉన్నాను. నీ పేరు ఇక నుంచి మోసగాడు కాదు. నీ పేరేంటి? ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవునితో. అక్కడ కింద ఫుట్ నోట్లో కూడా అక్కడ మనం చూస్తాం, దేవునితో పోరాడువాడు అనేటువంటి అర్థం. ఇంకోటి ఏందో తెలుసండి? లెట్ గాడ్ రూల్ అంటే నా జీవితం ఇక ఎవరు ఏలాలి? దేవుడు ఏలాలి. అందుకే ఇప్పుడు ఆయన పేరేమైందో తెలుసండి? మారిపోయింది. ఎప్పుడో తెలుసా? ఒప్పుకున్నప్పుడు, కమిట్ చేసుకున్నప్పుడు, తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? అతన్ని అక్కడ ఆశీర్వదించి ఏం చేశాడో తెలుసండి? తన పేరు మార్చాడు. అందుకే ఆయన పేరు మారిపోయింది. నౌ హీ హ్యాస్ ఎ న్యూ నేమ్. అంతేకాదు ఇప్పుడు నడక కూడా మారింది. ఇంతకుముందు యాకోబు అంటే ఎలా నడిచేవాడు?
ఇలా నడిచేవాడు నాకు తెలిసి. ఎందుకో తెలుసా? నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత ధనం ఉంది అని ఇలా నడిచేవాడు ఇప్పుడు కాలు కుంటుతా నడుస్తూ ఉన్నాడు. అరే యాకోబు ఏమైంది అంటే ఏం చెప్తాడో తెలుసా? మోసగాడిని, దేవుడు నన్ను పనిష్ చేశాడు, కానీ నా పేరు మార్చాడు. ఈ రోజు నుంచి నేను మోసగాడిని కాదు. చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు ఇలా పాటలు పాడతారు. యేసయ్య కావాలా సాతాను కావాలని ఎవరైనా ఎప్పుడైనా నిన్ను అడిగితే ఏమి చెబుతావు, ఎవరిని కోరుకుంటావు, ఏమి చెబుతావు అంటే చిన్నపిల్లలు ఏమంటారు తెలుసండి? మాకేసయ్యే కావాలి. తమ్ముడు చెల్లి, దేవుడిని జీవితాన్ని బ్లెస్ చేయాలి అంటే, ఆశీర్వదించాలి అంటే ఆ మాట నువ్వు చెప్పగలవా? యేసయ్య నువ్వు నాకు కావాలి. నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు, చూడకూడని వాటిని చూస్తూ ఉన్నప్పుడు, నీ తలంపులు చెడిపోతూ ఉన్నప్పుడు, చెడ్డ ఆలోచనలు నీకు వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఈ పాటను నీకు జ్ఞాపకం చేస్తే యేసయ్య కావాలా సాతాను కావాలని ఎవరైనా ఎప్పుడైనా నిన్ను అడిగితే ఏమి చెబుతావు, ఎవరిని కోరుకుంటావు? యేసయ్య నువ్వే కావాలి. యేసయ్య నిన్ను హగ్ చేసుకుంటున్నాను, నువ్వే కావాలి అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్తే యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచే వాళ్ళకి ఆయన కుమారులు పిల్లలు అయ్యేటువంటి అధికారం. అందుకే కొత్త తండ్రి మనకుంటాడు. ఆయన ఎవరో తెలుసండి? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన నీ కోసం నా కోసం బలియాగంగా సిలువలో చనిపోయి తన రక్తాన్ని కార్చి చిందించి, ఇప్పుడు ఆయన అడిగితే లార్డ్ హౌ మచ్ డూ యూ లవ్ మీ అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? దిస్ మచ్. ఆయన కాలు భూమికి తగిలితే భూమి శపితమైపోతుందని ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఏం చేశారో తెలుసండి? వేలాడదీశారు. నీకోసం నా కోసం తమ్ముడు చెల్లి బలియాగంగా చేయబడ్డాడు. ఎందుకంటే నా పాపం క్షమించాలి అని. అతిక్రమములు దాచుకొని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తమ్ముడు చెల్లి, నీకు బ్లెస్డ్ కెరీర్ కావాలా? ఆశీర్వదించబడి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలా? అయితే నీ పేరు మారాలి, నీ జీవితం మారాలి, నీ నడక మారాలి, నీ ప్రవర్తన మారాలి. టోటల్గా నిన్ను నువ్వు దేవునికి కమిట్ చేసుకోవాలి. అప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, ఎంతోమందికి దీవెనకరంగా మారుస్తాడు. అందుకే ఇప్పుడు ఇజ్రాయేలు అని అంటున్నాం, ఇజ్రాయేలు దేశం అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఆ దేశం ఉన్న ప్రపంచం మొత్తానికి ఎలా ఉందో తెలుసండి? బ్లెస్సింగ్గా ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభువు వారు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే యాకోబు వంశంలో నుంచి ఆయన రావటం మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితం బ్లెస్సింగ్గా ఉండాలి అంటే, నువ్వు సంఘంలో దీవెనకరంగా ఉండాలి అంటే, నీ తల్లిదండ్రులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు నువ్వు బయటికి తీసుకొని రావాలి అంటే, తమ్ముడు నువ్వు కావాలి దేవునికి, ప్రభువుకు నువ్వు కావాలి. ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఆయనకి సబ్మిట్ చేసుకోవటానికి నీకు ఇష్టమేనా? తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.